బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనుస్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, వాణిజ్యవేత్తలు, సామాన్య ప్రజలందరూ కూడా యూనుస్ సర్కార్పై మండిపడుతున్నారు. అయితే ఈ వ్యతిరేకతకు చెక్ పెట్టడానికి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడానికి మహమ్మద్ యూనుస్ సన్నద్ధమవుతున్నారు. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరి ఏడాది కూడా కాలేదు. అయితే ఏడాదిలోపే యూనిస్ సర్కార్ ప్రజాదరణ కోల్పోయింది. యూనిస్ సర్కార్ తీసుకుంటున్న వివిధ నిర్ణయాలపై బంగ్లా సమాజంలోని వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రవర్తన సరిగా లేదన్న కారణాన్ని చూపించి ప్రభుత్వ ఉద్యోగులను బర్తరఫ్ చేసే ఒక ఆర్డినెన్స్ ను ఇటీవల యూనిస్ సర్కార్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ పై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇటీవల 3 రోజుల పాటు ధర్నా నిర్వహించారు. అంతేకాదు ఢాకాలోని సచివాలయాన్ని కూడా ఉద్యోగులు ఒక రోజు మూసివేశారు. అంతేకాదు యూనిస్ సర్కార్ పై బంగ్లాదేశ్లోని వ్యాపార వాణిజ్య మండలులు కూడా మండిపడుతున్నాయి. 1971 నాటి బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం సందర్భంగా మేధావులను హతమార్చినట్టే ప్రస్తుతం వ్యాపారవేత్తలను హతమారుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాలో పెట్టుబడులు పెట్టడం కన్నా వియత్నాంలో పెట్టుబడులు పెట్టడం బెటర్ అనే అభిప్రాయానికి వ్యాపారవేత్తలు వస్తున్నారని బంగ్లా జౌళి మిల్లుల సంఘం అధ్యక్షుడు సౌకత్ అజీజ్ రసెల్ ఆరోపించారు. యూనిస్ సర్కార్ అవలంబిస్తోన్న విధానాల కారణంగా బంగ్లాదేశ్లో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తమ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శలను తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనిస్ గమనించారు. దీంతో వ్యూహాత్మకంగా ఈ విమర్శలు, ఆరోపణలకు చెక్ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 3 అంశాలను ప్రచారంలో పెట్టాలని మహమ్మద్ యూనిస్ నిర్ణయించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 3 అంశాలను ఆయుధాలుగా ఆయన ఉపయోగించుకోదలుచుకున్నారు. ఇందులో మొదటి అస్త్రం రాజీనామా యోజన. దేశంలో రాజకీయ పార్టీల మధ్య ఏ అంశంపైన ఐక్యత లేదని, దీంతో ఎటువంటి చిన్న సమస్య కూడా పరిష్కారానికి నోచుకోవటం లేదని మహమ్మద్ యూనిస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆవేదనతో తాను రాజీనామా చేయాలనుకుంటున్నట్లు ఒక ఫీలర్ వదిలారు. వాస్తవానికి షేక్ హసీనా నియంతృత్వ పోకడలకు విసుగు చెందిన బంగ్లాదేశ్ ప్రజలు దాదాపు ఏడాది కిందట ఆమె ప్రభుత్వాన్ని కూలదోశారు. ఇందులో బంగ్లాదేశ్ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. షేక్ హసీనా సర్కార్ కూలిపోయిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న అంశం తెరమీదకు వచ్చింది. దీంతో విద్యార్థి లోకానికి మహమ్మద్ యూనిస్ పేరు తట్టింది. మహమ్మద్ యూనిస్ మౌలికంగా ఒక ఆర్థికవేత్త, అంతేకాదు నోబెల్ బహుమతి గ్రహీత. ఈ నేపథ్యంలో విద్యార్థుల విన్నపం మేరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగడానికి మహమ్మద్ యూనిస్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో తాను రాజీనామా ఆయుధం ప్రయోగిస్తే మరోసారి యావత్ బంగ్లాదేశ్ విద్యార్థి లోకం తనకు అండగా నిలుస్తుందని మహమ్మద్ యూనిస్ ప్లాన్ లాగా కనిపిస్తోంది. ఇక రెండోది భారత వ్యతిరేకతను తెరమీదకు తీసుకురావటం. మహమ్మద్ యూనిస్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రస్తుతం చైనా శిబిరంలో ఉంది. అంటే భారత్ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నట్లే. ప్రతి చిన్నదానికి చైనా మీద మహమ్మద్ యూనిస్ సర్కార్ ఆధారపడుతోంది. కొన్ని రోజుల కిందట మహమ్మద్ యూనిస్ బీజింగ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా చైనా అధినేత జిన్పింగ్ తో కూడా ఆయన సమావేశమయ్యారు. ఇక విషయానికి వస్తే పదవీచ్యుతురాలైన షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో శరణార్థిగా ఉన్నారు. భారత్ లో ఉంటూనే యూనిస్ సర్కార్ పై ఆమె పోరాటం ప్రారంభించారు. మహమ్మద్ యూనిస్ సర్కార్ తీసుకుంటున్న అప్రజాస్వామిక నిర్ణయాలను ఎండగడుతున్నారు. దీంతో తన నాయకత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయటానికి షేక్ హసీనా చేస్తున్న ప్రయత్నాలకు భారత ప్రభుత్వం ఆశీస్సులున్నాయన్న అసత్యాన్ని ప్రచారం చేయాలని యూనిస్ భావిస్తున్నారు. భారత వ్యతిరేకత అనే ఈ ఆయుధం కూడా తనకు లాభిస్తుందని యూనిస్ భావిస్తున్నారు. ఇక చివరి ఆయుధం ఏమిటో చూద్దాం. బంగ్లాదేశ్ సైన్యాన్ని కంట్రోల్లో పెట్టాలని యూనిస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్లోగా సార్వత్రిక ఎన్నికలు జరిపించాలని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమా